మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. మొన్నటి వరకు తెల్లవారితే వైఎస్ఆర్సీపీ గురించి ఏం వినాల్సి వస్తుందా అని అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని దారి మలచడానికి, అంటే దృష్టి మరల్చడానికి ఏం చేశారు? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది, ఏం చేయలేకపోయింది, విఫలమైంది, వైఫల్యం చెందని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలైన విషయం ఏంటంటే, ఈ కూటమి నేతలు కూడా వైఎస్ఆర్సీపీ గనక ఏదైనా ఒక చిన్న ఇష్యూ అలా అగ్గి రాజేసి వదిలేస్తే దాన్ని పట్టుకొని రకరకాలుగా తెలియకుండా వాళ్ళ మీద వాళ్ళే బురద జల్లుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషనే కదా, దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు రకరకాలుగా అని చెప్పి రకరకాలుగా స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అది ఏ విధంగా మారుతోంది అంటే, ప్రభుత్వం మీద బురద జల్లేలా, లేకపోతే నేతల మీద బురద జల్లేలా ఉంది. అంటే ఏంటి? మీకు మీరే వైఎస్ఆర్సీపీ అంటించిన కొంచెం బురదని మొత్తం మీరు ఒళ్ళంతా పామేసుకున్నట్టుగా అయిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను అంతే, ఏమీ లేదు, ఒకే ఒక చిన్న ఉదాహరణ. ఏమిటి అంటే, ఇప్పుడు జనవరి 8వ తారీఖున మంత్రి మండలిలో ప్రక్షాళన జరగబోతోంది అని. ఓకే, ఎలా జరగబోతోంది? 2 మంత్రులు అవుట్, 2 మంత్రులు ఇన్నట. ఇది వైఎస్ఆర్సీపీలో ఒక చిన్న భాగమే, ప్రోపకాండలో చెడుగా జనంలోకి తీసుకువెళ్ళటంలో ఒక చిన్న భాగమని ఎందుకని గ్రహించట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కదా, ఏమీ చేయలేకపోతుందని వాళ్ళే చెప్తున్నారు. మరి ఏమీ చేయలేనప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఎక్కడైనా మంత్రి మండలిని వెంటనే మంత్రుల్ని బర్తరఫ్ చేసేస్తారా? వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తారా? ఒకసారి జనరల్గా ఆలోచించండి. వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి కదా. పైగా వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, వాళ్ళకి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే మందలించారు. అది కూడా మొన్న ర్యాంకులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటూ. నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి మైనస్ అని, మిగతా వాళ్ళందరూ కూడా 18 మంత్రులు వేస్ట్ అని, ఇట్లా రకరకాలుగా ప్రోపకాండ చేశారు. దాన్ని ఎలాగో ఖండించారు. ఇప్పుడు అదే అంశం ఎలా? చంద్రబాబు నాయుడు ఇట్లాగా మళ్ళీ మంత్రిమండలిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క అన్నయ్య నాగబాబుని ఈ మంత్రిమండలిలో చేర్చడానికి మంచిగా ఉన్న 2 మంత్రులను తీసేస్తున్నారు, వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. పల్లా శ్రీనివాసరావు నాగబాబు కోసం ఒక 2 మంత్రుల్ని తీసేస్తున్నారు. ఏ మంత్రులను తీసేసి? వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, వీళ్ళిద్దరిని తీసేసంట వాళ్ళని పెడతారంట. అసలు ఎంత చండాలం! అసలు ఎవరో తెలియని వాళ్ళు ఒక మాట అన్నారే అనుకోండి, ఆ మాటను తీసుకెళ్ళి మీకు మీరే మీ ఛానల్స్లోనే మీరు ప్రోపగండ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుగా ప్రభుత్వం మీద ఎంత చెడ్డ పేరు వస్తుంది. 6 నెలల్లో ఎవరైనా మంత్రులు మార్చేస్తారా? అంత ఈజీ ప్రాసెస్. ఆ మంత్రులు తీసేయటం అనేది, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది అంత ఈజీ ప్రాసెస్? అంత చిన్న పిల్లలు ఆడుకునే ఆట? ఒకసారి ఆలోచించండి. ఇది ఏదో ఒక రకంగా కూటమి నేతల్లో అలజడి సృష్టించడానికి వాళ్ళేదో చిన్న చిన్న రాళ్ళు విసురుతుంటే మీరేంటో వాటిని, ఆ చిన్న చిన్న రాళ్లను పోగేసేసి ఒక పెద్ద కొండలా తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ని తీయాల్సిన అవసరం ఏముంది? చిన్న చిన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచే ఉంటారు, పిలిచి మందలిచ్చి ఉంటారు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు. ఒక 1 year టైం ఇస్తారు కదా ఎవరికైనా. ఆల్రెడీ ఆయనే మొన్న చెప్పారు, కొంతమందికి సజెస్ట్ చేశాము పనితీరు మార్చుకోమని చెప్పాము అని చెప్పారు. మరి ఆ పనితీరు మార్చుకోవడానికైనా కొద్దిగా సమయం ఇస్తారుగా. అంటే ఒక 1 year వరకు ఇస్తారుగా. ఒక 1 year తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయి, అవునా? అంతే కదా. మరి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిన్న మాట బయటికి నెగిటివ్గా చెప్తే మీరు పాజిటివ్గా చేసుకోవాల్సింది పోయి ఆ నెగిటివ్ని ఇంకా ప్రభుత్వం మీద ఇంకా నెగిటివ్గా జనంలోకి తీసుకెళ్తున్నారు తెలియకుండా. 6 నెలల్లో ప్రక్షాళన చేయటం ఏంటి? ఒకసారి చెప్పండి. అది ఎంత బ్యాడు అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు ఎవరెవరిని గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరిని మంత్రులుగా సెలక్షన్ చేసుకోవాలి అన్నది విషయం తెలియదనా జనంలోకి తీసుకెళ్ళటం అనేది? ఒకసారి ఆలోచించండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే అలా చేశారనా? ఇప్పుడు తెలుసుకొని మార్చేస్తున్నారనా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు చేస్తాడు అన్న ఉద్దేశం జనంలోకి తీసుకెళ్ళాలి. ఎలా? ఈ నాగబాబు కోసం ఈ మంత్రులందరినీ కదుపుతున్నారు, పనిచేయని వాళ్ళందరినీ తీసేస్తున్నారు. ముఖ్యంగా ఈ వాసంశెట్టి సుభాష్, నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్, వీళ్ళిద్దరిని తీసేసి
ఇంకో ఇద్దరిని పెడుతున్నారు. ఆ ఇద్దరిలో నాగబాబు గారు ఒకళ్ళు అని. అసలు విషయం ఏంటి? అసెంబ్లీలో ఎంతమంది మంత్రులు ఉండాలో ఆ సంఖ్యకు ఒకళ్ళు తగ్గారు. ఆ ఉద్దేశంతో నాగబాబు గారిని మంత్రిమండలిలోకి తీసుకోవడం జరుగుతోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఎమ్మెల్సీగా రావాలి మా అన్నయ్య, ఏదైనా సరే రూల్స్ ప్రకారమే జరగాలి, ఆయన పార్టీ కోసం పనిచేశారు కాబట్టి ఏది జరిగినా ఒకవేళ మంత్రి హోదా ఇచ్చినా ఎమ్మెల్సీగా ఫస్ట్ ఎన్నిక అవ్వాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ రూల్స్ అనేది అందరికీ సమానమైన ఒక పక్క ఆయన చెప్పుకుంటూ వస్తుంటే మీకు తెలియకుండా మీరే నాగబాబు కోసం, పల్లా శ్రీనివాస్ కోసం ఈ వాసంశెట్టి సుభాష్ని, కొండపల్లి శ్రీనివాస్ని పక్కకు పెట్టేస్తున్నారు. అది నిజంగా వాళ్ళు వింటే వాళ్ళు ఎలా బయటకు చెప్పుకుంటారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనంలోకి ఎలా తీసుకెళ్తారు? ఒకసారి ఆలోచించండి మీరు. ఇలా చిన్న చిన్న ఇష్యూల్ని ఎందుకు పెద్ద చేసుకొని కూటమి నేతల మీద మీకు తెలియకుండా మీరే బురద జల్లేలా చూసుకుంటున్నారు? ఎందుకు? ఏం చేసినా ఆలోచించి చేస్తే బెటర్. సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పెడితే అది వాడుకోకుండా, ఏది పెడితే అది పోస్ట్ చేసుకోకుండా, ఏది పెడితే ఉపయోగం అనేది ఆలోచించుకొని చేస్తే బాగుంటుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మంత్రిమండలిలో డిస్టర్బ్ చేయడం ఏంటి, 6 నెలలే కదా అయింది అనే ఇష్యూ బయటకు తేవాలి. వాళ్ళ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి, దాని నుంచి దారి అలాగే దృష్టి మరల్చడానికి ఇటువంటివన్నీ చేస్తారు. మీరెందుకు ఆ ఉచ్చులో పడిపోతున్నారు అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న.